అంతరిక్ష రంగపు మహారాణి ఎవరు అంటే సునీత విలియమ్స్ అనే చెప్పాలి. 3 సార్లు స్పేస్‌లోకి వెళ్ళింది. 9 సార్లు స్పేస్ వాక్ చేసింది. అక్కడే 900 రోజులు గడిపినటువంటి ఏకైక వ్యక్తి. మహిళ. అద్భుతమైనటువంటి సాహసి. భారతదేశంలో పుట్టి అమెరికా తరపున నాసా తరపున ప్రయోగాల్లో పాల్గొంటూ ఎన్నో సార్లు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి భారత మూలాలు మర్చిపోలేదు. భగవద్గీతను వెంట పెట్టుకెళ్ళడమా, దేవుణ్ణి చూపించడమా, భారత జాతీయ జెండాను గురించి ప్రొజెక్ట్ చేయడమా ఇట్లాంటిది. అంటే తను తన పుట్టిన మాతృభూమికి విలువ ఎంత చక్కగా ఇస్తుందో అర్థమవుతుంది. ఆమె మొన్న ఈ మధ్యన ఏదైతే బోయింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్లో పైకి వెళ్ళి అది కాస్త ఫెయిల్ అవ్వడంతో అక్కడే సుదీర్ఘకాలం పాటు ఉండాల్సి వచ్చి ఆ తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళు పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్లో కిందకి దిగి వచ్చిన తర్వాత గత కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు తను కోలుకున్న తర్వాత విదేశీ పర్యటన చేస్తుంది. ఇక్కడ కూడా మాతృదేశపు భక్తిని వదులుకోకుండా భారతదేశానికి వచ్చి ఢిల్లీకి వచ్చి ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. 27 సంవత్సరాల పాటు స్పేస్ రంగంలో పనిచేసినటువంటి అంతరిక్ష రంగంలో పనిచేసినటువంటి సునీత విలియమ్స్ ఇక తన ఉద్యోగానికి తన వృత్తికి బై బై చెప్పేసింది. ఇక తను వ్యక్తిగత జీవితాన్ని గడపాలనుకుంటున్నానని తన వృత్తికి సంబంధించినటువంటిది, ఎందుకంటే ఆ నాసా తరపున పనిచేస్తూనే ఆ స్పేస్లో ప్రయాణించడం కానీ ఇదంతా చేసుకొచ్చింది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మనిషి, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. తను ఇప్పుడు ఈ స్పేస్ వర్క్కి ఆ జాబ్కి రిజైన్ చేస్తున్నట్టు భారతదేశంలో ప్రకటించి సంచలనం సృష్టించింది.